థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో కోటి దీపార్చన కార్యక్రమం అత్యంత కన్నుల పండుగ సాగింది. దాదాపుగా నగరం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు భారీగా తరలి వచ్చి ఈ ఘంటసాల సంగీత కళాశాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున విరివిగా పాల్గొన్నారు. ఇక్కడ మనం సిటీ కేబుల్ ఎండి సాగిస్తున్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం అనుకున్న తర్వాత ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఈ కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఏకాదశి పర్వదిన మేము ఈ కోటి దీపార్చన స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం మేము మొదట అనుకుని స్టార్ట్ చేయడం జరిగింది. మా అంచనాలకు మించి భక్తులు రావడం జరిగింది. ఉన్నంతలో మేము మంచిగా అందరికీ ఏర్పాట్లు చేసి అందరికీ దర్శన భాగ్యం కానీ ఈరోజు దీపార్చన విజయవంతంగా చేయగలిగాం. ఇది మంచిగా జరిగి ఎక్కువ మంది అందరి భక్తులు మన్నలు పొందడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సిటీ కేబుల్కి అలాగే శ్రీచక్ర ఛానల్కి రెండింటికి ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తామని చెప్పి భక్తులకు కానీ విజయవాడ నగరికి ఎంటర్టైన్మెంట్కి కానీ ఇలాగే కృషి చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. దాన్ని ఎంతమంది అంచనా వేశారు, ఎంతమంది భక్తులు వచ్చారు? మేము యాక్చువల్గా 4,000 to 5,000 గ్యాదరింగ్ అవుతారు అనుకున్నాం. ప్రజలు చాలా ఎక్కువ మంది రావడంతో ఎక్కువ మందికి మనం అంత దీపం వెలిగించే అవకాశం కలిగించలేకపోయాం. మేము 4,000 నుంచి 5,000 మంది వరకే మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువ రావడంతో అందరూ అలాగే దర్శనానికి తీసుకుని వెళ్ళారు. వచ్చే సంవత్సరం వీటిని అధిగమించి మంచిగా పకడ్బందీగా ఈసారి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. బ్రహ్మకుమారిస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చెప్పండి, ఈ కార్యక్రమానికి మీరు ఏ విధంగా సహకరించారు? భక్తుల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? హైందవ ధర్మం ప్రచారం కోసం మీరేం చెప్పారు? అంటే భగవంతుడు అనేవారు సర్వులకు తండ్రి. కేవలం ఒక ధర్మానికి సంబంధించిన వారే కాదు, పరమాత్ముడు అందరికీ తండ్రి. ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో భగవంతుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. కొందరు గాడ్ అంటారు, కొందరు యెహోవా అంటారు, అల్లా అంటారు, నూర్ అంటారు. కానీ భగవంతుడు అనేవాడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడే. ఆ జ్యోతిర్బిందు స్వరూపుడు జ్ఞాపకం చేయాలనే ఆరాధన కోసమే కార్తీక మాసాలో మనం చేసే కార్యక్రమము. కాబట్టి భగవంతుడు నిరాకారుడు అనే విషయాన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనడం జరిగింది. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా సాగింది? ఎలా విజయవాడ నగరంలో శ్రీచక్ర భక్తి ఛానల్, అలాగే సిటీ కేబుల్, సి ఛానల్, డి ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్తీక లక్ష దీపార్చన కార్యక్రమం కన్నుల పండుగగా కొన్ని వేల మంది మహిళలు ఈరోజు దీపాలు వెలిగించి ఆ శివుడికి దర్శనం చేసుకొని చాలా మంచి కార్యక్రమం ఇది. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా పవిత్ర స్నానం చేసి దీపారాధన వెలిగించి శివారాధన చేసే సాంప్రదాయం అందరికీ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలకు కూడా అవకాశం కల్పించే విధంగా మరి సిటీ కేబుల్ వారు, సి ఛానల్, డి ఛానల్, శ్రీచక్ర వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మహత్తర పుణ్యకార్యంలో నేను కూడా దర్శించే అవకాశం నాకు కల్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించిన ఈరోజు ఈ శ్రీచక్ర వారికి అందరూ కూడా నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అర్చకులు అయ్యవారు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలా జరిగింది? ఎంతమంది పండితులు వచ్చారు? ఏమేమి పూజ చేశారు? ఇక్కడ సహస్రలింగార్చన అన్నారు, పుట్టమని తీసుకొచ్చి మరి పరిచయం చేశామన్నారు. మృత్తిక పుట్టమను సేకరించి సహస్రలింగాలు అంటే 1100 లింగాలు తయారు చేసి ఆ 1100 లింగాలు కూడా విశేషమైనటువంటి 41 రకాల ద్రవ్యాలతో స్ఫుటీకరించి ఆ ద్రవ్యాలతో లింగాన్ని తయారు చేసి సహస్రలింగార్చన చేసి ఆ 1001 లింగాలకు అభిషేకం చేసి దీపారాధన చేయడం చేత భక్తులకు ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనకి కార్తీక పురాణంలో కార్తీక ధర్మంలో చెప్పబోతుంది. అంతేకాదు తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో ఎవరైనా సరే అజ్ఞానం చేతైనా మోహం చేతైనా శివ హర అంటే చాలు అత్యంత పుణ్యప్రదాయకం. అంతేకాదు ఈరోజు కార్తీక మాసం ఏకాదశి మరియు ద్వాదశి రెండు కలిసి సోమవారం రావడం భక్తుల అదృష్టమే కానీ వే కాదు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున శ్రీచక్ర ఛానల్ వారు, డి ఛానల్ వారు, భక్తి ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా ఆద్యంతం కూడా ఆనందదాయకంగా సాగింది. ఇది పూర్వజన సుకృతమైనటువంటి కార్యక్రమాలు చూడడం కూడా అదృష్టం ఉండాలి. అందరికీ కూడా కార్తీక శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమం చాలా కన్నుల పండుగ సన్ని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇటు బ్రహ్మకుమారిల విధంగా ఎవరైతే ఆచార్యులు ఉన్నారో ఈ పండితులు ఉన్నారో ఈ కార్యక్రమం అంతా కూడా సంప్రదాయబద్ధంగా వేదోక్తంగా నడిచినటువంటి వారంతా కూడా చెప్తున్నారు. దాదాపుగా మన 1,50,00,000 దీపాలతోటి వెలిగించినటువంటి పరిస్థితి. ఇక్కడ భక్తులంతా కూడా భారీగా తరలి వచ్చారు. నగరం నలుమూల నుంచి తరలి రావడంతో పరమేశ్వరుని నచ్చించేందుకు కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైనది. ఆ పరమేష్టికి కార్తీక మాసంలో కూడా సోమవారం ఎంతో శ్రేష్టమైనటువంటిది. అదేవిధంగా ఈ రోజున సోమవారం, అదేవిధంగా శుద్ధ ఏకాదశి, మహావిష్ణువైనటువంటి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపరమైనటువంటి శుద్ధ ఏకాదశి కూడా కలిసి రావడంతో భక్తులు శివకేశవ భేదాలను పక్కన పెట్టి పూర్తిగా కూడా కూడా ఆ స్వామిని దర్శించేందుకు, తరించేందుకు, ముఖ్యంగా హైందవ సంప్రదాయం ఏదైతే ఉందో హైందవ సంప్రదాయంలో దీపం పరజ్యోతి, దీపం మీద సాక్షాత్తు దైవంగా భావించినటువంటి పరిస్థితి హైందవ సంప్రదాయానికి మొదలుచుకుంటుంది. అటువంటి హైందవ సంప్రదాయాన్ని మరింత జయదీప్యమానంగా, జగజ్జయమానంగా వెలుంబించేసేందుకు కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందనేటువంటి ఒక ఆలోచనతోటి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి సిటీ కేబుల్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఇటు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పడినటువంటి ప్రతి ఒక్కళ్ళు భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి అవకాశం కల్పించేందుకు వారు కూడా కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఫోటో స్టూడియో.